నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు దేశ రాజకీయాల్లో గ్రోక్ ప్రకంపనలు ప్రధాని మోదీకి ఇతర అధికార పక్ష కీలక నాయకులకు కొత్త తలనొప్పులు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండర్డ్ కమిడియన్ కునాల్ కమ్రా స్కిట్ కమ్రాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న శివసేన నేతలు కెనడాలో మధ్యంతర ఎన్నికలకు నూతన ప్రధాని మార్క్ కార్నీ పిలుపు వచ్చే నెల 28న మొత్తం 343 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముస్లిం మైనార్టీల వెంట కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది గోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ నీ ప్రేమలో ఉంటే గాల్లో తేలినట్లుంది ట్రంప్ మాజీ కోడలితో టైగర్ వుడ్స్ డేటింగ్ లాభాల జోష్లో పల్స్ దేశీయ స్టాక్ మార్కెట్లు విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడులకు ముందుకు రియాకు మీడియా క్షమాపణలు చెప్పాలి రియా మిర్జా డిమాండ్ అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా తాత్కాలిక వలసదారులపై కొరడా జులిపించింది అమెరికా వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది క్యూబా హైతీ నికరాగ్వా వెనిజులా దేశాల నుంచి వలస వచ్చిన లక్షల మందికి చట్టపరమైన రక్షణను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది 2022 అక్టోబర్ తర్వాత 4 దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన దాదాపు 5.3 లక్షల మందికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని దీంతో వారిని నెల రోజుల్లో అమెరికా నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేసింది వీరంతా అమెరికాలో నివసించేందుకు పొందిన లీగల్ స్టేటస్ ను ఏప్రిల్ 24న లేదా ఫెడరల్ రిజిస్టర్లో నోటీసులు ప్రచురించిన 30 రోజుల తర్వాత కోల్పోతారని తెలిపారు తాత్కాలికంగా అమెరికాకు వచ్చి 2 ఏళ్ల పాటు నివసించేందుకు వీలుగా అధ్యక్షుడు మానవతా దృక్పథంతో ఈ లీగల్ నోటీసును స్టేటస్ ను కల్పిస్తారు దేశ రాజకీయాల్లో గ్రోక్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి ఎక్స్ కు చెందిన ఈ చాట్ బాట్ అధికార పార్టీని ఇబ్బంది పెడుతూ విపక్ష పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారుతుంది 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి చక్రం తిప్పుతున్న ప్రధాని మోదీకి ఇతర అధికార పక్ష కీలక నాయకులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది టోకా అనే ఎక్స్ ఖాతా నుంచి కొన్ని రోజుల కింద వచ్చిన ఒక ప్రశ్నతో దేశంలో గ్రోక్ సంచలనాలు మొదలయ్యాయని చెబుతున్నారు తన ఖాతాను అనుసరిస్తున్న వారిలో తనలాంటి భావజాలం ఉన్న 10 మందిని ఎంపిక చేయాలని టోకా కోరారు గ్రోక్ ఆలస్యంగా సమాధానం ఇవ్వడంతో టోకా అసహనం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు దీంతో చాట్ బాట్ ఎదురుదాడి ప్రారంభించింది టోకాకు హిందీలో సమాధానం ఇచ్చే క్రమంలో కొన్ని బూతులు వాడింది దీంతో గ్రోక్ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ తర్వాత అనేక అంశాలపై వరుసగా ప్రశ్నలు గుప్పిస్తూ దానిని రెచ్చగొట్టారు వాటన్నిటికీ ఏఐ బాట్ చాట్ బాట్ నిర్మోహమాటంగా ఘాటు వ్యాఖ్యలతో సమాధానాలు ఇస్తుండటంతో ప్రశ్నల వరద పెరిగింది ఈ క్రమంలో కొందరు ప్రధాని మోదీ బీజేపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పై అడిగిన ప్రశ్నలకు గ్రోక్ ఇచ్చిన సమాధానాలు సంచలనంగా మారాయి అప్పటి నుంచి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి వాస్తవానికి గ్రోక్ మొదటి నుంచి ఇలాంటి సమాధానాలు ఇస్తున్నదని నిపుణులు చెబుతున్నారు మస్ ఎవరు అని ఒకరు ప్రశ్నించగా ఎక్స్ లో అత్యధిక నకిలీ వార్తలు సృష్టించే వ్యక్తిగా అభివర్ణించింది తన సృష్టికర్త పైనే ఘాటు వ్యాఖ్యలు చేసింది మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమిడియన్ కునాల్ కమ్రా చేసిన స్కిట్ తీవ్ర వివాదాస్పదమైంది
కామెడీ షోలో షిండేను దేశద్రోహిగా పేర్కొంటూ పాట కూడా పాడారు. దీంతో మహారాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. కమ్రాపై శివసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రాంతంలోని హాబిటాట్ కామెడీ క్లబ్ లో కునాల్ కమ్రా షో జరిగింది. షోలో భాగంగా కమ్రా మహారాజకీయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం ను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన దేశద్రోహి అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ కునాల్ కా కమల్ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఈ అంశం కాస్త వివాదాస్పదమైంది. కామెడియన్ పై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు షో జరిగిన హోటల్ పై దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు కొందరు శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కామెడియన్ పై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమ క్లబ్ ను మూసివేస్తున్నట్లు హాబిటాట్ స్టూడియో ప్రకటించింది. కెనడాలో మధ్యంతర ఎన్నికలకు నూతన ప్రధాని మార్క్ కార్నీ పిలుపునిచ్చారు. వచ్చే నెల 28న మొత్తం 343 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై విధిస్తున్న సుంకాల అంశమే ఈసారి ఎన్నికల ప్రచారంలో కీలకం కానుంది. ఎన్నికల ప్రకటన వెలువడగానే ప్రధాని కార్నీతో పాటు ప్రతిపక్ష కన్జర్వేటివ్ నేత పియరే పోలివర్ ప్రచారం ప్రారంభించారు. దాదాపు 37 రోజుల పాటు ప్రచారం జరగనుంది. 9 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన జస్టిన్ ట్రుడో స్థానంలో కొత్త ప్రధానిగా ఈ నెల 14న కార్నీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ట్రంప్ విధిస్తున్న సుంకాల అంశాన్ని తొలి రోజు ఎన్నికల ప్రచారంలో లేవనెత్తారు. కెనడా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. కెనడాలో బ్యాలెట్ పేపర్ పై జస్టిన్ ట్రుడో లేకుండా ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. దేశంలో ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్ పార్టీలు అధికారం కోసం హోరాహోరీ తలపడనున్నాయి. కాగా ప్రధానిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీ నాయకుడు ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. ముస్లిం మైనార్టీల వెంట కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కోదాడ పట్టణంలో జిల్లా మైనార్టీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ ఎండి జబ్బర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని, మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పార్లమెంటులో వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ తేవాలని ప్రయత్నిస్తుందని, కాంగ్రెస్ ఎంపీలంతా ఈ యాక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. కర్ణాటక ప్రభుత్వంలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రం సహితం ముస్లిం మైనార్టీలకు రక్షణగా ఈ యాక్ట్ అమలు కాకుండా ముఖ్యమంత్రి సంవత్సరం మంత్రులతో చర్చించి కృషి చేస్తానన్నారు. గత 2 దశాబ్దాలుగా కోదాడ, హుజూర్ నగర్ ముస్లిం మైనార్టీలతో ఎంతో ఆత్మీయత తనకు ఉందన్నారు. ఉత్తమ్ కుమార్ ఆప్కా భాయ్ అంటూ ఉర్దూలో ప్రసంగించి ఆకట్టుకున్నారు. హుజూర్ నగర్ లో షాదీఖానా, కోదాడలో ఈద్గా అభివృద్ధికి నిధులు మంజూరు చేయించానన్నారు. ముస్లిం సోదరులకు ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. वक्त अमेंडमेंट बिल दिया है, कांग्रेस पार्टी उसके खिलाफ है। जो सेलेक्ट पार्लियामेंट कमेटी था उसमें भी कांग्रेस के सभ्य ने मेंबर्स ने अपोज किया था, लेकिन ये जब ही अभी पार्लियामेंट में इसका ये पार्लियामेंट ये जो वक्फ अमेंडमेंट बिल को अपनी मेजॉरिटी से उसको पास कराने का कोशिश में लगे हैं केंद्र में बीजेपी सरकार। अब अभी देखना पड़ेगा, जो केंद्र में बीजेपी सरकार के एलाइज है, जैसे आंध्र प्रदेश में है, जो बिहार में है, ये लोग सेक्युलरिज्म की बात करते हैं, तब ये वक्फ अमेंडमेंट बिल में क्या करेंगे उस पूरी देश देख रही है। सच बोलूं मैं, हमारी तरफ से ये हमारी मोहम्मद साहब और मुफ्ती साहब ने, मेरे पुराने दोस्त हैं, मैं यहाँ 30 साल से हूँ, हारा हूँ, जीता हूँ, MLA हूँ, MP हूँ, मंत्री हूँ, कुछ राष्ट्र कांग्रेस अध्यक्ष हूँ, कुछ भी नहीं हूँ कभी कभी, फिर भी इन लोगों का मेरे साथ उनकी प्रेम जो है, उनके अभिमान जो है हमारे साथ रही है। मैं बहुत उनकी शुक्रगुजार हूँ। और उन्होंने जो रिक्वेस्ट किया है मुझे कि जैसे कर्नाटका की गवर्नमेंट ने किया है, अगर केंद्र में ये वक्फ अमेंडमेंट बिल पास करके एक्ट भी कर दे तो कर्नाटका सरकार
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు హైదరాబాద్లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నెలకు వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా కార్యకర్తలను ఆదుకుంటామని మాట ఇచ్చి ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కోసం చేస్తున్నాము అని అంటే మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు పనికి తగ్గ పారితోషికం మాకు వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు చెప్పిండు ఖచ్చితంగా మీకు 18,000 చేస్తాము, ఫిక్స్డ్ చేస్తాము అని చెప్పిండు. మేము చేసే పని ఎంతో ఉంది, కానీ మాకు చేసిన పని పారితోషికానికంటే ఎక్కువ మాకు వర్క్ ఎక్కువ అవుతుంది మాకు. కాబట్టి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది మాకు ఏదీ లేదు. రిటర్న్ బెనిఫిట్స్ అనేది కావాలి. మాకు 50 లక్షల ఇన్సూరెన్స్ కావాలి. చనిపోయినప్పుడు వేరే వాళ్ళకి అసొంటివి డబ్బులు ఇస్తుంది, కనీసం మాకు మట్టి ఖర్చులు 50,000 కావాలని మా డిమాండ్స్. ఇవి జాబ్ షాట్ కావాలి. ఎన్నో పనులు చెప్తుంది, ఆ పనులు కాకుండా మాకు ఈ పని అనేది మాకు జాబ్ షాట్ ఇస్తే ఆ పని ప్రకారంగా మేము చేస్తాం. పనికి తగ్గ పారితోషికమే అంటుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. పనికి తగ్గ పారితోషికం వద్దు మాకు. ఇక ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత. గత వైకాపా ప్రభుత్వ పాలనలో శ్రీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ కు నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ కు నిధులను ఇవ్వకపోవడంతో కళాశాలల యాజమాన్యం విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా, హాల్ టికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపికలో కూడా రాజకీయాలకు ఆస్కారం లేకుండా నిపుణులను ఆయా రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు వైస్ ఛాన్సలర్లుగా నియమించడానికి చర్యలు తీసుకున్నారు. వైకాపా పాలనలో విశ్వవిద్యాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి తమ ఇష్టానుసారంగా తమకు కావాల్సిన వారిని వైస్ ఛాన్సలర్లుగా నియమించి వారిచే రాజకీయ కార్యక్రమాలు కూడా చేయించారు. కూటమి ప్రభుత్వ పాలనలో అలాంటి విధి విధానాలు స్వస్తి పలకడం జరిగింది. విద్యార్థులంతా కూడా వాస్తవాలను గ్రహించి కూటమి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ గా చేసిన ఖర్చు ఎంతంటే 6,430 కోట్ల రూపాయలు. టీడీపీ ప్రభుత్వ పాలనలో 10,136 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 6,430 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 2014-19 మధ్య టీడీపీ పాలనలో 4,923 మందిని విద్యార్థులను విదేశాలకు పంపే విధంగా ఏర్పాట్లు చేస్తే, మరి 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో కేవలం 116 మందిని మాత్రమే విదేశాలు పంపించే చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో విద్యార్థులను దగా చేశారు, మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు జరపకుండా వారిని నిర్లక్ష్యం చేశారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందర కాపలా కాసే పరిస్థితి కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత తన అన్న వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్ పై జగన్ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని, ఆయన మౌనానికి అర్థం నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వడమేనా అని ఆమె ప్రశ్నించారు. జగన్ మౌనంగా ఉన్నారంటే పరోక్షంగా డీలిమిటేషన్ కు మద్దతు ఇచ్చినట్టేనని అన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఏపీ కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేస్తేనే మోదీకి బుద్ధి వస్తుందని చెప్పారు. డీలిమిటేషన్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వహించడం ముమ్మాటికి రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. డీలిమిటేషన్ పై చంద్రబాబు, పవన్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి టీడీపీకి జనసేన, వైసీపీ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరారు.
జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్ని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుకి కూడా నాకు ప్రభాస్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుంది. వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాడు. ఆ మార్పు అతని ఆత్మహత్యకు కారణమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అవునా అధ్యక్ష, ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రి గారు కూడా చెప్పాను, సార్ మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని నిర్ణయాలతో సరే, కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రియల్గా వచ్చే పెట్టుబడులకి ఇబ్బంది ఉన్నా ఈ హైడ్రా అనే దాంతో ఈ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుందని చెప్పి మరి గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. మా దగ్గర వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ అధ్యక్ష, వారి సిస్టర్కి గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫోన్ చేసి మనం ఈసారి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి వాళ్ళ సిస్టర్కి చెప్తే, సిస్టర్ ఎందుకు అని వాళ్ళ బ్రదర్ని అడుగుతుంది అధ్యక్ష బిల్డర్ని. మనం మార్పు కావాలి అని చెప్పేసి ఆయన చెప్తాడు అధ్యక్ష. వేణుగోపాల్ రెడ్డి మొన్న చనిపోయింది అధ్యక్ష, ఆత్మహత్య చేసుకున్నాడు. మేము వారింటికి నేను హరీష్ రావు గారు అందరం కలిసి వెళ్ళి అడిగినాం అధ్యక్ష. ఆమె అన్నది కొంపల్లి అధ్యక్ష, గుండ్లపోచంపల్లి, అది అందరూ కూడా తెలుసు. అడిగిన తర్వాత సోదరిమని చెప్తుంది, మా తమ్ముడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి పేరు నమ్మకంతో మార్పు కావాలని చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నాడు. కానీ వాడి మార్పు వాని ప్రాణాన్ని తీసుకోవడం వరకు వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదని చెప్పేసి తన బాధను వ్యక్తం చేసింది అధ్యక్ష. నేను ఆ స్టేట్మెంట్ ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్నా నన్ను బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో 10th పేపర్ లీకేజీకి సహకరించిందన్న ఆరోపణలపై కొట్టివేసిన విద్యార్థిని బల్లెం ఝాన్సీ లక్ష్మి క్వశ్చన్ పేపర్ చూపించు లేకుంటే రాయితో కొడతానని బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. ఆ సమయంలో నాకు భయం వేసింది. నాకేం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించాను. పక్కన ఉన్నవారు కూడా ఏం కాదులే చూపించన్నారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. దయచేసి నా డిబార్ను రద్దు చేయండి అని వేడుకుంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి, నేను క్లెవర్ స్టూడెంట్ ని, నన్ను ఎక్కడ ఎగ్జామ్ రాపిచ్చినా నేను రాస్తాను. చూసి రాయాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు చేసిన దానికి నన్ను బలి చేశారు. దయచేసి ఎగ్జామ్ రాసే అవకాశం మళ్ళీ కల్పించాలని నేను వేడుకుంటున్నా. ఎగ్జామ్ రాయకపోతే నాకు సావే శరణ్యమని అంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. నేను కృష్ణవేణి హై స్కూల్లో అవుతున్నాను. ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బిసి సెంటర్లో నాకు పడ్డది. రూమ్ నెంబర్ 8లో నియర్ విండో 50 బెంచ్ల దగ్గర నేను పడ్డాను. అక్కడ ఉన్న ఒకసేపు మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది, బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కాని ఫోటో తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. నువ్వు మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు అని చాలా మాట్లాడారు.
అది చేయలేదు సార్. నాకు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగర్కల్ పోలీస్ స్టేషన్కి కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు, చాలా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అని తెలియదు సార్. ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను. పోలీస్ వాళ్ళు 9:30 దాకా నన్ను మా ఫాదర్ని కూర్చోబెట్టారు. తర్వాత ఒక 10 దాకా 10:30కి నేను మా ఇంటికి వచ్చేసాను. మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే, మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్ని రాసుకోవచ్చు, అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. విచారణ కోసం ఏం కాదు, ఎగ్జామ్స్ అన్ని రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు. వెళ్ళి మార్నింగ్ నేను హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి. నేను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డీబార్ చేసి పడేసి ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా. నా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే. ప్లీజ్ నన్ను అధికారులు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. భద్రాచలంలో ఏప్రిల్ 6న జరగనున్న సీతారాముల కళ్యాణానికి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో గోటితో వలిచిన కోటి తలంబ్రాలను భక్తులు సమర్పిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన భక్త రామదాసు భక్త మండలి గత 7 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలను సమర్పిస్తున్నారు. ఏడాది జరగనున్న సీతారాముల కళ్యాణానికి 8వసారి కోటి తలంబ్రాలను సమర్పించారు. భక్త రామదాసు భక్తి మండలి సంఘం అధ్యక్షుడు తిరుపతి ప్రతి ఏటా వరి ధాన్యాన్ని తీసుకువచ్చి సీతారాముల ఎదుట పూజలు నిర్వహించి వారి పొలంలో ప్రత్యేకంగా పంటను పండించి వడ్లను మహిళా భక్తులందరికీ పంపిణీ చేసి శ్రీరామ నామ స్మరణలతో కోటి తలంబ్రాలను తయారు చేపిస్తున్నారు. ఈ ఏడాది 130 కేజీల గోటితో వలసిన కోటి తలంబ్రాలను సీతారాముల కళ్యాణానికి సమర్పించారు. జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్, వరంగల్లోని మహిళలకు వడ్లను పంపిణీ చేసి కోటి తలంబ్రాలను ఒలిపిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు సుమారు 200 మంది భక్తులు భద్రాచలం చేరుకుని రామనామ స్మరణలతో కోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కావలి పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద గల మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వయంగా వడ్డించారు. ముందుగా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు. ఈ నెల 28వ తేదీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముస్లింలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కావలిపట్న టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కండ్లగుంట మధుబాబు నాయుడు, ముస్లిం సోదరులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు నిర్వహించి అల్లా ఎనలేని భక్తి శ్రద్ధలను పవిత్రతను కాపాడుతున్న ప్రతి ముస్లిం సోదరులకి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ 30 రోజుల పాటు మీరు నిర్వహించేటువంటి ఈ ఉపవాసంలో కావలి నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా నా ఆత్మ బంధువులైనటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా ఆదరించాలి, గౌరవించాలి, ఆహ్వానించాలి. వారి అందరితో కలిసి ఒకసారి ఇఫ్తార్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున కావలి నియోజకవర్గంలో ప్రతి మసీదు కూడా లేఖలు పంపడం జరుగుతుంది. తప్పకుండా దీన్నే ఆహ్వానంగా మన్నించి అల్లా ఎడల భక్తి శ్రద్ధలతో మీ సోదరుడిగా నేను ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. తప్పకుండా ఈ నెల 28వ తేదీన మా ఇంటి యందు మీరందరూ వచ్చి ప్రార్థనలు చేసి విందు ఆరగించి ఇఫ్తార్ని సక్సెస్ చేయవలసిందిగా ముస్లిం సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా. ఇది కావలి నియోజకవర్గానికి ఒక సాంప్రదాయానికి ప్రతీకగా ముస్లిం సోదరులందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత. మీ అందరూ భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు మీకు అన్ని సౌకర్యాలు చూపించడం నా కర్తవ్యం. అందులో భాగంగా మీరందరూ ఈ పవిత్రమైన మాసములతో మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటిని పునీతం చేసి పవిత్రమైన మీ మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇఫ్తార్ విందుకి మా ఇంటికి విచ్చేయవలసిందిగా ప్రతి ఒక్క
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోష్లో ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడులకు ముందుకు రావటం కలిసొచ్చింది. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలు మార్కెట్ సెంటిమెంట్ ను బాగానే దెబ్బతీశాయి. అయితే ఈ ప్రభావం నుంచి తేరుకున్న ఇన్వెస్టర్లు గత వారం కొనుగోళ్లకు మద్దతిచ్చారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 3,76.60 పాయింట్లు ఎగబాకి 76,905.51 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 953.20 పాయింట్లు ఎగిసి 23,350.40 దగ్గర ముగిసింది. అయితే గత వారం వరుస లాభాల్లో ఉండటంతో ఈ వారం మదుపరులు లాభాల స్వీకరణకు దిగే వీలుందన్న అంచనాలు గట్టిగా వస్తున్నాయి. కానీ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్థిరంగా బలపడుతుండటంతో మార్కెట్లు పరుగులు పెట్టించవచ్చని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 22,900 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,700 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగులు అందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,600 నుండి 23,900 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు. గోల్ఫ్ సూపర్ స్టార్ టైగర్ వుడ్స్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ కోడలు వెనీసా ట్రంప్తో తాను రిలేషన్లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. నీ ప్రేమలో ఉంటే గాల్లో తేలినట్లుంది అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టుకు వెనీసాతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. వెనీసా సైతం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో టైగర్ వుడ్స్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ తమ బంధాన్ని ధృవీకరించారు. కాగా ట్రంప్ కుమారుడైన డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తో 2005 నవంబర్ 12న వెనీసా వివాహం జరిగింది. ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ మార్ ఎలాగో క్లబ్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి 5 పిల్లలు ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2018లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ట్రంప్ జూనియర్ కు 2020లో ఫాక్స్ న్యూస్ మాజీ హోస్ట్ కింబర్లీతో నిశ్చితార్థం జరిగింది. ఇక టైగర్ వుడ్స్ గతంలో స్వీడిష్ మోడల్ ఎలిన్ నార్డ్గ్రెన్ ను వివాహం చేసుకున్నారు. అయితే 15 సార్లు మేజర్ ఛాంపియన్ గా నిలిచిన ఈ గోల్ఫర్ పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 2010లో ఎలిన్ విడాకులు తీసుకుంది. ఈ జంటకు 2 పిల్లలు ఉన్నారు. ఎలిన్ తో విడాకుల తర్వాత అమెరికన్ స్కీయింగ్ లెజెండ్ లిండ్సే వాన్, ఎరికా హెర్మెన్ సహా హై ప్రొఫైల్ ఉన్న వారితో సహజీవనం చేశాడు. ఇప్పుడు ట్రంప్ మాజీ కోడలితో రిలేషన్ లో ఉన్నట్టు ప్రకటించాడు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. సుశాంత్ మరణం వెనుక రియా, ఆమె కుటుంబ సభ్యుల పాత్ర ఉందని మీడియాలో సైతం వరుస కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ కేసులో రియా ప్రమేయం లేదని సిబిఐ తేల్చింది. ఈ మేరకు రియా చక్రవర్తి ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చింది. తీర్పు అనంతరం రియా చక్రవర్తికి సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుంది. పలువురు నెటిజన్లు, ప్రముఖులు రియాకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటి దియా మిర్జా సైతం మీడియాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ అనుమానాస్పద మరణంపై అప్పట్లో రియా చక్రవర్తిని దోషిగా చూసే ప్రయత్నం జరిగిందన్నారు. రియా, ఆమె కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే కోణంలో మీడియా సైతం వరుస కథనాలు ప్రచురించిందని మండిపడ్డారు. ఈ ప్రచారంలో రియా కుటుంబం అవమానాల పాలైందన్నారు. అయితే రాజ్పుత్ మరణం వెనుకలంటూ కుట్ర లేదని సిబిఐ తేల్చిందని గుర్తు చేశారు. అప్పట్లో ఆమెను నిందితురాలిగా చూపించే ప్రయత్నం చేసినందుకు రియా, ఆమె కుటుంబానికి మీడియా క్షమాపణలు చెప్పాలని దియా మిర్జా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మీడియా కథనాలే కాక కొన్ని రాజకీయ ప్రయోజనాలు కూడా రియాను బలికొన్నాయని విమర్శించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు. దేశ రాజకీయాల్లో గ్రోక్ ప్రకంపనలు. ప్రధాని మోదీకి ఇతర అధికార పక్ష కీలక నాయకులకు కొత్త తలనొప్పులు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా స్కిట్. కమ్రాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న శివసేన నేతలు. కెనడాలో మధ్యంతర ఎన్నికలకు నూతన ప్రధాని మార్క్ కార్నీ పిలుపు. వచ్చే నెల 28న మొత్తం 343 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు. ముస్లిం మైనార్టీల వెంట
కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ. నీ ప్రేమలో ఉంటే గాల్లో తేలినట్లుంది. ట్రంప్ మాజీ కోడలితో టైగర్ వుడ్స్ డేటింగ్. లాభాల జోష్లో పల్స్ దేశీయ స్టాక్ మార్కెట్లు. విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడులకు ముందుకు. రియాకు మీడియా క్షమాపణలు చెప్పాలి. రియా మిర్జా డిమాండ్. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.